చదువుకోనప్పుడు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. అగో గట్లనే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ముచ్చట. నలుగురికి పద్ధతులు సూత్రాలు చెప్పేటోళ్ళే తప్పు చేస్తే ఇక మన సొంటోళ్ళ సంగతి ఏందుల్లా. ఎవరు వాళ్ళు ఏంది ఆ కథ అనేది చూద్దాం పారి. చదువు వస్తే ఉన్నమతి పోయినట్టే చేసిర్రు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చదువు చెప్పే పంతుళ్ళు. ఏం చేసిర్రో చెప్పితే మనిజ్జతే పోతుంది అనిపిస్తున్నది. ఓటు వేయరాలేదుల్లా కొంతమంది పంతుళ్లకు ఏం తక్కువ 858 మంది పంతుళ్ళు ఓట్లను చెల్లకుంటే వేసిర్రాట. ఇక వాళ్ళేం పంతుళ్ళు పిల్లలకేసంటి చదువు చెప్తున్నట్టు. ఓటేయరానోడు రేపటి పౌరులను ఎట్లా తీర్చిదిద్దుతాడో మీరే అర్థం చేసుకోర్రి. మరి ఆ ఓట్లేసేటప్పుడు ఎటు దిక్కన్నా చూసిర్రో లేకపోతే కొంతమంది భద్రం వేసినట్టు ఆ ఓటేసేదందుకు ఇంత మందు గుద్ది వచ్చిర్రా. అరే ఎంత నిశలున్నా వేసే ఓటు తప్పు పోతాదే చదువు చెప్పే సార్లకు. ఈ మాట అంటే గురువులను కించపరుస్తున్నారా అని కోపానికి వస్తారు కావచ్చు గాని మేము అందరు గురువులను అంటలేము. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు సరిగ్గా ఎయ్యరానోళ్ళ గురించే అంటున్నాం. ఏందో ఏమో వీళ్ళ చదువు సారడు బల్పాలు దోషడన్న శాస్త్రం లెక్కనే లేదు. వాళ్ళు ఎవరో ఎరకైతే మస్తుగుండు గాని బడి పిల్లలైతే ఈ వార్త అయిన కుర్రి ఇంటర్ రేపటి కాడి నుంచి సార్ల కిలివియ్యరు.